పిఎన్ జంక్షన్ అసలు ఈ పిఎన్ జంక్షన్ ఏంట్రా బాబు అని అనుకుంటున్నారా? పిఎన్ జంక్షన్ అంటే ఏంటో మీకు తెలిసే ఉండొచ్చు. అసలు పిఎన్ జంక్షన్ ఎలా ఫామ్ అయిందో చూసేద్దాం. ఇప్పుడు మనం తీసుకోబోయే ఎగ్జాంపుల్ కొంచెం డిఫరెంట్ గానే ఉండొచ్చు, మీకు మంచిగా అర్థం అవుతుంది అని చెప్తున్నాను అంతే. ఒక 2 విలేజెస్ తీసుకోండి. ఒక విలేజ్ కి ఏమో పి అని పేరు పెట్టండి, ఇంకో విలేజ్ కి ఎన్ అని పేరు పెట్టండి. పి అనే విలేజ్ లో చాలా మంది అమ్మాయిలు అయితే ఉన్నారనమాట. అలానే ఎన్ అనే విలేజ్ లో కూడా చాలా మంది అబ్బాయిలు అయితే ఉన్నారు. ఈ 2 విలేజెస్ కి ఉన్న బార్డర్ దగ్గరలో ఎవరైతే అమ్మాయిలు అబ్బాయిలు దగ్గరలో ఉన్నారో పేర్ అప్ అవుతారనమాట. అదేనండి పెళ్లి చేసుకుంటారు అనుకోండి. మీ మాటలో బార్డర్ దగ్గరలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఆ బార్డర్ దగ్గరలో ఏరియా మొత్తం సింగిల్ బాయ్స్ ఉండరు, సింగిల్ గర్ల్స్ ఉండరు కదా. సో ఏరియా అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. ఆ ఏరియా మొత్తం డిప్లీషన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ గురించి చెప్పుకుంటే, ఈ డయోడ్ లో 2 సైడ్స్ ఉంటాయి, పి సైడ్ ఎన్ సైడ్. మనం ఎగ్జాంపుల్ లో తీసుకున్న విధంగా విలేజ్ పి లో అమ్మాయిలు అయితే ఉన్నారన్నాం కదా, అమ్మాయిల్ని హోల్స్ అనుకోండి. విలేజ్ ఎన్ లో అబ్బాయిలు ఉన్నారని చెప్పాను కదా, ఆ అబ్బాయిల్ని ఎలక్ట్రాన్స్ అనుకోండి. ఈ హోల్స్ ఎలక్ట్రాన్స్ ఏదైతే బార్డర్ లైన్ కి దగ్గరలో ఉన్నాయో రీకాంబినేషన్ అవుతాయి అనమాట. ఏదైతే ఎలక్ట్రాన్స్ హోల్స్ రీకాంబినేషన్ అయినాయో అక్కడ డిప్లీషన్ లేయర్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. ఈ డిప్లీషన్ లేయర్ లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇంకా ఫ్రీ హోల్స్ కూడా ఉండవు అనమాట. అదేనండి ఏది కూడా సింగిల్ గా ఉండదని చెప్తాను. ఈ డిప్లీషన్ లేయర్ వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? ఫార్వర్డ్ బయాస్ లో డయోడ్ ని కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ని అయితే అలౌ చేస్తుంది అనమాట. రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ ని బ్లాక్ చేస్తుంది. ఆల్రెడీ మనం డయోడ్ గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడలేదంటే కింద వాచ్ దిస్ అని వస్తుంది, అది క్లిక్ చేసి చూసేయండి. ఎవరికైనా ఎలక్ట్రానిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే ఫాలో కొట్టండి, వీడియోస్ మిస్ అవుతారు.